Hi friends, my name is Rakesh. Welcome to our channel. Why not you? Guys, today is day 5 in our pride journey. సో గాయస్ మనం ఇప్పటి వరకు ఏంటంటే అసలు వాట్ ఈస్ హెచ్టిఎంఎల్ చూసాం, ఇంపార్టెంట్ టాపిక్స్ ఆఫ్ హెచ్టిఎంఎల్ చూసాం, వాట్ ఈస్ సిఎస్ఎస్ చూసాం, ఇంపార్టెంట్ టాపిక్స్ ఆఫ్ టిఎస్ఎస్ చూసాం, విత్ రియల్ లైఫ్ ఎగ్జాంపుల్తో కూడా చూసాం. కానీ ఇప్పటి వరకు అసలు ప్రాక్టికల్గా ఒక్క లైన్ కోడ్ కూడా రాయలే. గైస్ ఇవాళ ఏంటంటే మనం ఏవైతే నేర్చుకున్నామో అది హెచ్టిఎంఎల్లో కానీ సిఎస్ఎస్లో కానీ మనం ఏదైతే నేర్చుకున్నామో ఇవాళ మనం ఏదైతే మనం నేర్చుకున్నామో దాంతో ఒక మినీ ప్రాజెక్ట్, మన ప్రాజెక్ట్కి ఒక లాగిన్ పేజ్ క్రియేట్ చేద్దాం ఫ్రెండ్స్. ఎవ్వరూ కూడా వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. లాస్ట్లో మీకు ఒక టాస్క్ కూడా ఉంటుంది గైస్. సో ఎవ్వరూ కూడా వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. సో కమింగ్ టు ది పాయింట్, సో ఎవరైతే మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ సబ్స్క్రైబ్ గైస్. ఎవరైతే మన ఛానల్ ఇప్పుడే చూస్తున్నారో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ గైస్. స్టార్ట్ చేద్దాం మరి. హాయ్ గైస్, టుడే ఇస్ డే 5 ఇన్ అవర్ ప్రాజెక్ట్ జర్నీ. సో గైస్ ఇవాళ అయితే మనం లాగిన్ పేజ్ క్రియేట్ చేద్దాం విత్ హెచ్టిఎంఎల్తో అండ్ సిఎస్ఎస్తో. సో గైస్ ఎవరైతే ముందుగా మన ప్రీవియస్ వీడియోలు చూడలేదో గైస్, ముందుగా ఈ వీడియో చూసే ముందు ఆ వీడియోలు చూడండి గైస్. దాంట్లో ఏంటంటే మనం అసలు వాట్ ఈస్ హెచ్టిఎంఎల్, వాట్ ఈస్ ద ఇంపార్టెంట్ టాపిక్స్ ఆఫ్ హెచ్టిఎంఎల్, వాట్ ఈస్ సిఎస్ఎస్, వాట్ ఈస్ ద ఇంపార్టెంట్ టాపిక్స్ ఆఫ్ సిఎస్ఎస్ అండ్ హౌ టు రన్ హెచ్టిఎంఎల్ కోడ్ ఇన్ మొబైల్ అండ్ ల్యాప్టాప్ మొత్తం క్లారిటీగా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను గైస్. ఎవరైతే ఆ వీడియోలు చూడలేదో ఆ వీడియోలు చూసిన తర్వాత ఈ లాగిన్ పేజ్ చూడండి గైస్, మీకు క్లారిటీగా అర్థమవుద్ది. సో కమింగ్ టు ది పాయింట్, సో గైస్ ఇప్పుడైతే నేను మొత్తం ఫ్రమ్ స్క్రాచ్ నుంచి అసలు లాగిన్ పేజ్ ఎలా క్రియేట్ చేద్దాం చూద్దాం గైస్. సో నేనైతే హోమ్ థియేటర్ అనే ఒక ఫోల్డర్ క్రియేట్ చేస్తున్నాను గైస్. దాంట్లో సో మనం డేస్ అన్ని ఇవన్నీ, సో మనం ఇవాళ టుడేస్ డే 5. సో గైస్ ఫోల్డర్ మీద డబల్ క్లిక్ చేయండి. సో షో మోర్ ఆప్షన్స్ గైస్. ఈ ఫోల్డర్ని మనం విఎస్ కోడ్లో ఓపెన్ చేసుకున్నాం గైస్. ఎవరికైతే అసలు విఎస్ కోడ్ అంటే ఏంటి, అసలు విఎస్ కోడ్ని ఎలా ఇన్స్టాల్ చేయాలి, ఎలా డౌన్లోడ్ చేయాలి తెలియకపోతే మనం మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసాం గైస్ మన ప్రీవియస్ క్లాసుల్లో. అసలు విఎస్ కోడ్లో ఎలా కోడ్ రన్ చేయాలి, సో అది మొత్తం మన ప్రీవియస్ క్లాస్లో ఎక్స్ప్లెయిన్ చేసాం గైస్. సో ముందు అది వెళ్ళి చూడండి. సో మీకేమన్నా తెలియకపోతే. సో గైస్ ఇప్పుడు చూడండి, మనం డే 5 అనే ఫోల్డర్ ఓపెన్ చేసాం విఎస్ కోడ్లో. ఓకేనా గైస్, మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం. సో ఈ సింబల్ ఏంటంటే ఒక కొత్త ఫైల్ క్రియేట్ చేయడానికి, సో ఈ సింబల్ ఒక కొత్త ఫోల్డర్ క్రియేట్ చేయడానికి. సో మనకి ఫోల్డర్స్ ఏం అవసరం ప్రస్తుతానికి, మనం ఒక హెచ్టిఎంఎల్ ఫైల్ క్రియేట్ చేసి దాంట్లో లాగిన్ పేజ్ రాద్దాం. సో సో గైస్ ఫస్ట్ హెచ్టిఎంఎల్ ఫైల్ నేమ్ నేను ఇండెక్స్ అని పెడుతున్నా. ఇండెక్స్ గైస్ మనకి ఏంటి మ్యాండేటరీ, మనం ఏ ఫైల్ అయితే క్రియేట్ చేస్తామో మన ఫైల్ నేమ్ పక్కన దాని ఎక్స్టెన్షన్ ఇవ్వాలి గైస్. మనం క్రియేట్ చేసే ఫైల్ ఏంటి ఇక్కడ, హెచ్టిఎంఎల్ ఫైల్. సో ఇండెక్స్ డాట్ హెచ్టిఎంఎల్. ఓకేనా గైస్. సో గైస్ ప్రస్తుతానికైతే ఇక్కడ ఏమీ రాయలా. సో గైస్ మనం డిస్కస్ చేసాం, ఎవరైనా నేనైనా మీరైనా ఎవరైనా మనం హెచ్టిఎంఎల్ కోడ్ రాయాలంటే మనకి డిఫాల్ట్గా ఒక బాయిలర్ స్ట్రక్చర్ కావాలి. సో గైస్ మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం అసలు బాయిలర్ స్ట్రక్చర్ ఎలా వచ్చింది. సో గైస్ Shift+1 ప్లస్ ఎంటర్. సో ఓకేనా గైస్, ఎప్పుడైతే మనం విఎస్ కోడ్లోకి వెళ్ళి Shift+1 ప్లస్ ఎంటర్ కొడతామో ఆటోమేటిక్గా హెచ్టిఎంఎల్కి ఒక బాయిలర్ ప్లేట్ వచ్చేది. ఓకే గైస్, మనం మళ్ళీ స్క్రాచ్ నుంచి ఏం రాయనసలు, లైక్ హెచ్టిఎంఎల్లో హెడ్, మెటా ఇవన్నీ ఏం రాయసలు గైస్. ఇది కూడా ఎవరికైతే అసలు ఏమీ తెలియదు, అసలు డాక్ టైప్ అంటే ఏంటి, హెచ్టిఎంఎల్ హెడ్, అసలు మెటా ఎందుకు రాశారు, అసలు టైటిల్ అంటే ఏంటి, అసలు బాడీ అంటే ఏంటి, హెచ్టిఎంఎల్ అంటే ఏంటి గైస్, అసలు ఎవరికి ఏం తెలియదో. సో గైస్ మన ప్రీవియస్ క్లాస్లో మొత్తం అసలు ప్రతి ఒక్క లైన్ విత్ ఎగ్జాంపుల్తో మొత్తం క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాం గైస్. ఎవరైతే అది చూడలేదో వెళ్ళి చూడండి గైస్. ఓకేనా గైస్, ఇప్పుడు మనం సో మన లాగిన్ పేజ్ క్రియేట్ చేద్దాం గైస్. ముందుగా నేనేం చేద్దాం అనుకుంటున్నాను అంటే మన ఫైల్కి మనం టైటిల్ ఇద్దాం. ఓకేనా గైస్. సో టైటిల్ వచ్చేసి లాగిన్ పేజ్. ఓకేనా గైస్, మనం టైటిల్ ఇచ్చేసాం. ఇప్పుడు గైస్ మనం బాడీకి గైస్ మనం ఆల్రెడీ నేను డిస్కస్ చేసుకున్నాం. టైప్స్ ఆఫ్ సిఎస్ఎస్ 3 టైప్స్. 1 ఈజ్ ఇన్లైన్ సిఎస్ఎస్, ఇంటర్నల్ సిఎస్ఎస్, ఎక్స్టర్నల్ సిఎస్ఎస్. గైస్ మనం ఇప్పుడు ఇంటర్నల్ సిఎస్ఎస్ చూద్దాం. ఇంటర్నల్ సిఎస్ అంటే నేను ఏం చెప్పాను, నేను ఇన్సైడ్ ది హెడ్ ట్యాగ్ మనం
స్టైల్ అనే ఎలిమెంట్ క్రియేట్ చేసుకుని దాంట్లో స్టైల్ అనే ఎలిమెంట్ అంటే ఓపెనింగ్ ట్యాగ్, క్లోజింగ్ ట్యాగ్, దీంట్లో మనం ఏదైతే స్టైల్స్ అప్లై చేసుకోవాలనుకుంటున్నామో అది ఇలా ఇక్కడ రాస్తే దాన్ని ఏమంటారు, ఇంటర్నల్ సిఎస్ఎస్ అంటారు. ఓకేనా గైస్. సో మనం చూద్దాం. ఫస్ట్ గైస్ ఇక్కడ బాడీ ఎలిమెంట్ అని ఉంది. బాడీ ఎలిమెంట్ నేను ఒక విడ్త్, హైట్ మొత్తం ఒక కలర్ ఇస్తున్నా. చూడండి గైస్, బాడీ అనేది ఏంటి, ఎలిమెంట్ నేమ్. గైస్ ఇదేం సెలెక్టరు, ఎలిమెంట్ సెలెక్టర్. ఓకేనా గైస్. మనం ఆల్రెడీ ఎలిమెంట్ సెలెక్టర్ అంటే ఏంటి, ఐడి సెలెక్టర్ అంటే ఏంటి, క్లాస్ సెలెక్టర్ అంటే ఏంటి, అసలు ఎప్పుడు ఏది యూజ్ చేయాలి, సో మొత్తం డిస్కస్ చేసాం గైస్. సో ఐ హోప్ అర్థమవుతుంది అనుకుంటున్నాను. సో బాడీ సెలెక్టర్ ఓపెన్ చేసాం. దీంట్లో గైస్ ప్రాపర్టీ కాలన్ వాల్యూ. ఓకే గైస్. ఇప్పుడు నేను సమ్ విడ్త్ ఇద్దాం అనుకుంటున్నా. విడ్త్ వచ్చేసి గైస్ డివైడ్ విడ్త్ ఇద్దాం అనుకున్నా 100 డివైడ్ విత్ హైట్ వచ్చేసి 100 డివైడ్ హైట్. ఓకేనా గైస్. ఇలా రాస్తే ఏంటంటే డివైజ్ విడ్త్ ఎంత అయితే ఉందో అంతవరకు తీసుకుంటుంది, హైట్ కూడా అంతే, ఎంత అయితే డివైజ్ విడ్త్ ఉందో అంతవరకు తీసుకుంటుంది గైస్. సో గైస్ ఇప్పుడు నేను ఒకసారి రన్ చేసి చూస్తా గైస్. ఇక్కడ చూడండి గో లైవ్ అని ఉంది గైస్. ఇది క్లిక్ చేయగానే మీకు లైవ్కి వెళ్ళిపోద్ది అనమాట. అంటే డైరెక్ట్గా బ్రౌజర్లో ఓపెన్ అయిపోద్ది మన ఫైల్ అనేది. ఓకేనా గైస్. ఎవరికైతే ఇలా రాలేదో గైస్ మీరు వెళ్ళి దీంట్లోకి వెళ్ళి జస్ట్ ఇక్కడ లైవ్ సర్వర్ అని టైప్ చేయండి. లైవ్ సర్వర్ గైస్. ఇక్కడ మీకు లైవ్ సర్వర్ అని టైప్ చేయగానే మీకు ఇక్కడ వచ్చింది. సో గైస్ దీన్ని ఇన్స్టాల్ చేసుకోండి. ఓకేనా గైస్. దీన్ని ఇన్స్టాల్ చేసుకుంటేనే మనకి ఇక్కడ లైవ్ సర్వర్ అని వచ్చింది గైస్, లేకపోతే రాదు. ఓకేనా గైస్. సో మనం వచ్చేసి సో లైవ్ సర్వర్. సో గైస్ మనం కలర్ అప్లై చేద్దాం. బ్యాక్గ్రౌండ్ కలర్ ఏమిద్దాం, సంథింగ్ సో రెడ్ గైస్. సో గైస్ మ్యాండేటరీ థింగ్ ఏంటి, మనం ఎప్పుడైతే కోడ్ చేంజ్ చేస్తున్నామో అప్పుడు మనం Ctrl+S కొట్టాలి. అప్పుడే మనం రాసిన కోడ్ అనేది అప్డేట్ అవుద్ది. లేకపోతే ప్రీవియస్ కోడ్ ఎలా అయితే ఉందో ఆ డిజైన్ అలాగే ఉంటుంది. ఓకేనా గైస్. మనం ఇప్పుడు చూద్దాం గైస్. చూడండి బాడీ అంటే స్క్రీన్, ఎంతైతే స్క్రీన్ విడ్త్ ఉందో, ఎంతైతే స్క్రీన్ హైట్ ఉందో మొత్తం రెడ్ కలర్ వచ్చేసింది. చూడండి గైస్. గైస్ మీరు ఒకటి గమనించాలి, ఇక్కడ స్క్రోలింగ్ అవుతుంది. విడ్త్ స్క్రోలింగ్ అవుతుంది గైస్. ఇక్కడ చూడండి విడ్త్ ఇక్కడ స్క్రీన్ కన్నా ఎక్కువ ఉంది, ఇక్కడ కూడా హైట్ స్క్రీన్ కన్నా ఎక్కువ ఉంది. ఎందుకు ఇలా ఉంది గైస్, చాలామందికి ఇదే డౌట్, కానీ ఎవరు దీన్ని పట్టించుకోరు గైస్. ఏంటంటే నిన్న మనం డిస్కస్ చేసాం కదా బాక్స్ మోడల్. ఓకేనా గైస్. బాక్స్ మోడల్ అంటే ఏంటో చూద్దాం ఇప్పుడు గైస్. ఇక్కడ స్క్రీన్ పైన డబల్ క్లిక్ చేసి లాస్ట్ మీకు ఆప్షన్ ఉంటుంది, అదేంటంటే ఇన్స్పెక్ట్ ఓపెన్ చేయండి గైస్. నిన్న మనం డిస్కస్ చేసాం కదా కంటెంట్, ప్యాడింగ్, బార్డర్, మార్జిన్. మనం ఏం డిస్కస్ చేసాం నిన్న, అవుట్ సైడ్ ద స్పేస్ ఈజ్ నథింగ్ బట్టి మార్జిన్, ఇన్సైడ్ ద స్పేస్ ఈజ్ బార్డర్, ఇన్సైడ్ ద స్పేస్ ఈజ్ నథింగ్ బట్టి ప్యాడింగ్. ఓకేనా గైస్. ఇక్కడ వాల్యూస్ ఇచ్చారు చూడండి. ప్యాడింగ్ వాల్యూ ఎంత ఉంది అంటే డివ్ ఎలిమెంట్కి డిఫాల్ట్గా గైస్ నేను మనం డిస్కస్ చేసాం, ఎప్పుడైతే ప్రతి HTML ప్రతి ఎలిమెంట్కి డిఫాల్ట్ బాక్స్ మోడల్ క్రియేట్ అయ్యే ఉంటుంది, మనం ఏం చేయవసరం గైస్. మనం చూడండి, మనం బాడీ ఎలిమెంట్కి ప్యాడింగ్ ఏమీ లేదంట, బార్డర్ ఏమీ లేదు, కానీ మార్జిన్ వచ్చేసి 8 ఉంది. సో అందుకే గైస్ మనకి అట్లా స్క్రోలింగ్ అవుతుంది స్క్రీన్ అనేది గైస్. అది కూడా మార్చి చూద్దాం అసలు సో ఏంటి అనేది. సో గైస్ మనం ఇక్కడ ఏమిద్దాం, మార్జిన్ వచ్చేసి 0 ఇచ్చేద్దాం. ఓకేనా గైస్. మార్జిన్ వచ్చి 0 ఇచ్చి సేవ్ చేయండి. సేవ్ చేస్తే గైస్ ఇక్కడ చూడండి మీ క్లారిటీగా అర్థం గైస్. ఇప్పుడు ఇక్కడ స్క్రోల్ అవుతుందా మనకి, ఇక్కడ చూడండి స్క్రోల్ బార్ చూపిస్తుందా, హైట్లో విడ్త్లో ఏం స్క్రోల్ అవ్వట్లా. నేను డబుల్ క్లిక్ చేసి చూస్తా గైస్. ఇక్కడ చూడండి సో మార్జిన్కి వాల్యూ కూడా లేదు. సో ఇప్పుడు మనకి మార్జిన్ వాల్యూ లేదు, బార్డర్ వాల్యూ లేదు, ప్యాడింగ్ వాల్యూ లేదు. సో ఎంతైతే విడ్త్ ఉందో అంత స్పేస్ వచ్చింది, ఎంతైతే హైట్ ఉందో అంత హైట్ వచ్చింది. సో ఇలా గైస్ మనం ఎప్పుడైతే ఒక ఎలిమెంట్కి స్టైల్ అప్లై చేయాలంటే బేస్డ్ ఆన్ ద బాక్స్ మోడల్. అందుకే చెప్పా గైస్ బాక్స్ మోడల్ చాలామందికి అసలు తెలియదు. ఇప్పుడు నేను చెప్పిన థింగ్ కూడా చాలామందికి అసలు తెలియదు, కానీ 100 విడ్త్ ఇచ్చేస్తారు, 100 హైట్ ఇచ్చేస్తారు, అది వర్క్ చేసేస్తారు. అది ఏంటంటే జస్ట్ ఏదో స్క్రోల్ బారింగ్ వచ్చింది అనుకుంటారు, కానీ అసలు ఇన్సైడ్ అసలు దాని రీజన్ ఏంటో కూడా తెలియదు చాలామందికి. సో గైస్ ఇలా మీరు ఎప్పుడైతే ఒక ఎలిమెంట్ని క్రియేట్ చేశారో ఇన్స్పెక్ట్లోకి వెళ్ళి దాన్ని చూసుకోండి గైస్, అసలు దానికి మార్జిన్ ఎంత ఉంది, బార్డర్ ఎంత ఉంది, ప్యాడింగ్ ఎంత ఉంది మొత్తం చూసుకొని చెక్ చేసుకుని దీన్ని బేస్ చేసుకుని స్టైల్స్ అప్లై చేయండి గైస్. ఓకేనా.
సో గైస్ ఇప్పుడు నేను బ్యాక్గ్రౌండ్ కలర్ నాకు వద్దు, నేను ఒక ఇమేజ్ ఇద్దాం అనుకుంటున్నాను. ఓకే గైస్, నేను లాగిన్ పేజ్కి అంటే మనకి డిజైన్ కొంచెం బాగుంటాకి నేను ఇమేజ్ ఇద్దాం అనుకుంటున్నాను. గైస్ కేర్ఫుల్గా అబ్జర్వ్ చేయండి. సో ఒక ఇమేజ్ని మనం ఒక వెబ్సైట్కి వెబ్ పేజ్కి ఎలా యాడ్ చేయాలి గైస్ చూద్దాం. బ్యాక్గ్రౌండ్ గైస్, అసలు మీరు ఏం చేయవసరం, మీరు ఏదైతే అనుకుంటున్నారో ఆ నేమ్ కొట్టగానే ఆటోమేటిక్గా గైస్ చూడండి ఇక్కడ ఆప్షన్స్ ఎన్ని చూపించినాయి. బి అని కొట్టి అంతే, నేను జస్ట్ బి మీద ఎన్నైతే ప్రాపర్టీ నేమ్స్ ఉన్నాయో అన్నీ చూపించేసింది. బాటమ్, బార్డర్, బ్యాక్గ్రౌండ్ కలర్, బాక్స్ షేడో, బ్యాక్గ్రౌండ్ ఇమేజ్, సో ఎన్ని. సో ఆటోమేటిక్గా అసలు మనకు ఐడియా వచ్చేద్ది. సో వీటిలో ఒకవేళ మనం మర్చిపోయినా సరే ఆటోమేటిక్గా వీటిని చూస్తే మనకు గుర్తొచ్చేద్ది. సో అందుకే గైస్ ఈ ప్రాపర్టీస్ వాల్యూస్ ఎవ్వరు గుర్తుపెట్టుకోవసరా, మీకు ఒక ఐడియా ఉంటే చాలు. అంటే నేను ఏ ఎలిమెంట్ ఎక్కడ పెట్టాలి, ఏ ఎలిమెంట్కి డిజైన్ ఎలా చేయాలి మీకు ఒక ఐడియా ఉంటే ఆటోమేటిక్గా మీరు ఒక లెటర్ టైప్ చేయగానే ఆటోమేటిక్గా ఉన్న ఆ ప్రాపర్టీ వాల్యూస్ అన్నీ వచ్చేస్తాయి గైస్. ఓకేనా, మనం ఇప్పుడు ఏమిద్దాం, బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ ఇద్దాం. నేను బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ చూడండి గైస్ ఎంత సింపుల్గా ఉందో. బ్యాక్గ్రౌండ్ ఇమేజ్కి ఇక్కడ వాల్యూ ఇవ్వాలంటే మనం గైస్ యూఆర్ఎల్లో ఇవ్వాలి. ఓకేనా గైస్. సో గైస్ నేను ముందుగానే బ్రౌజర్లోకి వెళ్ళి నేను సెర్చ్ చేసుకున్నాను మూవీ థియేటర్ బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ అని. సో ఇక్కడ చాలా వచ్చినాయి. సో నాకైతే ఇది నచ్చింది గైస్. సో గైస్ డిజైన్ అనేది ఎవరి ఒపీనియన్ వాళ్ళు. ఇప్పుడు నాకు ఒక షర్ట్ నచ్చుద్ది కానీ మీకు ఒక వేరే షర్ట్ నచ్చొచ్చు. సో డిజైన్ అనేది ఎవరి ఒపీనియన్ వాళ్ళకి. ఇప్పుడు ఇది మీకు నచ్చదా, సో వేరేది పెట్టుకోండి మీరు కూడా. సో ఇదైతే నాకు నచ్చింది. కాపీ ఇమేజ్ అడ్రస్ గైస్, అడ్రస్ని కాపీ చేసి ఇక్కడ డబల్ కొటేషన్లు ఇచ్చి పేస్ట్ చేయండి గైస్. ఓకేనా, పేస్ట్ చేసి Ctrl+S కొట్టి వన్స్ చెక్ చేయండి గైస్ అవుట్పుట్. గైస్ చూడండి ఇక్కడ ఇమేజ్ వచ్చిందా, కానీ ఇమేజ్ వచ్చిందన్నా కానీ ఏంటన్నా ఎలా వచ్చేసింది, పక్కన వచ్చేసింది. ఒక ఇమేజ్ తర్వాత ఇంకో ఇమేజ్ వచ్చేసింది, దాని కింద వచ్చేసింది, పైన వచ్చేసింది. ఏంటన్నా ఇలా క్లమ్జీ వచ్చేసిందంటే గైస్ మనం ఏం చూసాం నిన్న, మనం స్టార్టింగ్ సిఎస్ఎస్ చెప్తున్నప్పుడు నేను ఏం చెప్పా, ఎలిమెంట్స్ ఆర్ 2 types. వన్ ఈజ్ ఇన్లైన్ ఎలిమెంట్స్, వన్ లైన్ బ్లాక్ లెవెల్ ఎలిమెంట్స్. గైస్ ఇమేజ్ అనేది ఏంటంటే ఇన్లైన్ ఎలిమెంట్. ఇన్లైన్ ఎలిమెంట్ ఏంటి, ఎంతైతే స్పేస్ ఆక్యుపై చేద్దో అంతే తీసుకుంటుంది. గైస్ ఇక్కడ వరకు ఒక ఇమేజ్, ఈ ఇమేజ్ అయిపోయిన తర్వాత ఆటోమేటిక్గా ఇంకో ఇమేజ్ వచ్చేసింది, ఆ ఇమేజ్ అయిపోయిన తర్వాత ఇంకో ఇమేజ్, ఆ ఇమేజ్ అయిపోయిన తర్వాత ఇంకో ఇమేజ్. అలా రిపీట్ అవ్వకుండా ఉండాలంటే మనం ఏం రాయాలంటే బ్యాక్గ్రౌండ్ గైస్ ఇక్కడ రాద్దాం, మనం కింద రాద్దాం, ఇమేజ్ కింద రాద్దాం. సో ఏం రాద్దాం, బ్యాక్గ్రౌండ్. గైస్ ఇక్కడ చూడండి అసలు అన్నీ మనకి ఇక్కడే ఉన్నాయి, మనం ఏం చేయవచ్చు. అసలు నేను రిపీట్ అన్నా, ఒకవేళ నేను మర్చిపోయినా అసలు ఏంటి ఎలా నేను మర్చిపోయినా కానీ ఇక్కడ ఉంది బ్యాక్గ్రౌండ్ రిపీట్ అంటున్నా. గైస్ వాల్యూస్ కూడా ఇక్కడే ఉన్నాయి చూడండి. గాయ అసలు నేను ఏం చేస్తున్నా, నేను ఒక వర్డ్ కొట్టగానే దానికి సంబంధించిన ప్రాపర్టీస్, అలాగే వాల్యూలు కూడా నేను ఒక వర్డ్ కొట్టగానే దానికి సంబంధించిన వాల్యూస్ని చూపించేస్తుంది. ఇప్పుడు ఇక్కడ రిపీట్ అవుతుంది, మనం అసలు రిపీట్ అవ్వకూడదంటే ఏంటి గైస్, ఇక్కడ ఉంది నో రిపీట్ అని కొట్టి Ctrl+S కొట్టి మనం చూస్తే గైస్ ఇక్కడ చూడండి రిపీట్ అయిందా మనకి. ఇది ఇన్లైన్ ఎలిమెంట్ కాబట్టి ఆటోమేటిక్గా పక్కన వచ్చేస్తుంది. ఓకేనా గైస్, ఒకే ఇమేజ్ ఉంది కానీ ఇది ఎక్కడో ఒక సైడే ఉంది, కానీ నాకు స్క్రీన్ మొత్తం కావాలి గైస్. అలా కావాలంటే మనం బ్యాక్గ్రౌండ్ సైజ్ ఇచ్చుకోవాలి గైస్. బ్యాక్గ్రౌండ్ సైజ్ చూడండి గైస్, బ్యాక్గ్రౌండ్ సైజ్ అంటే అసలు బ్యాక్గ్రౌండ్ ఎంత సైజు ఉంటే దానికి అప్పుడు తెలుస్తుంది. ఓకే బ్యాక్గ్రౌండ్ ఎంత సైజు ఉంది, సో ఇమేజ్ కూడా అంత స్ప్రెడ్ చేయండి. సో బ్యాక్గ్రౌండ్ సైజులో 2 వాల్యూస్ ఇవ్వాలి గైస్. ఒకటేమో ఎక్స్ యాక్సిస్, ఇంకోటేమో వై యాక్సిస్. అంటే ఇమేజ్ అనేది ఎక్స్ యాక్సిస్ ఎంత సైజు ఉండాలి, వై యాక్సిస్ ఎంత సైజు ఉండాలి గైస్. ఇప్పుడు నేను అసలు మామూలుగా చెక్ చేస్తాకి 20% ఇచ్చా, ఇక్కడేమో 50% ఇచ్చా. అంటే ఎక్స్ యాక్సిస్ వచ్చి 20%, వై యాక్సిస్ వచ్చి 50%. Ctrl+S కొట్టా గైస్, ఇక్కడ చూడండి ఎక్స్ యాక్సిస్ వచ్చి ఎంత ఉంది, వై యాక్సిస్ వచ్చి ఎంత ఉంది. ఎక్స్ యాక్సిస్ నథింగ్ బట్టి హారిజాంటల్లీ, వై యాక్సిస్ నథింగ్ బట్టి వర్టికల్లీ. గైస్ ఇక్కడ ఎక్స్ యాక్సిస్ మనం ఎంత ఇచ్చాం, 20%. గైస్ ఇక్కడ హారిజాంటల్లీ మనం 20% ఇచ్చాం. వై యాక్సిస్ ఎంత ఇచ్చాం మనం, వై యాక్సిస్ 50%. అంటే స్క్రీన్లో మనం 50% వరకు ఇమేజ్ స్ప్రెడ్ అయ్యేలాగా ఇచ్చాం గైస్. మనం ఒకసారి చేంజ్ చేద్దాం. ఇప్పుడు మనం
ఎక్స్ యాక్సిస్ 20% ఇద్దాం, వై యాక్సిస్ 100% ఇద్దాం. కంట్రోలర్స్ గైస్ ఇక్కడ చూసారా, స్క్రీన్లో హారిజాంటల్లో ఇమేజ్ అనేది 20% స్ప్రెడ్ అయింది, వర్టికల్లో ఇమేజ్ అనేది ఎంత స్ప్రెడ్ అయింది, 100% స్ప్రెడ్ అయింది. అలాగే మనకి ఇమేజ్ అనేది విడ్త్ కూడా 100% స్ప్రెడ్ అవ్వాలంటే మనం ఇవ్వాలి గైస్, ఎక్స్ యాక్సిస్ కూడా 100% ఇవ్వాలి. గైస్ చూడండి ఎలా ఉంది, గైస్ చూడండి ఎంత బాగుందో. ఇప్పుడు మనం ఏం చేసాం, బ్యాక్గ్రౌండ్ బాడీకి విడ్త్ ఇచ్చాం, హైట్ ఇచ్చాం, మార్జిన్ స్క్రోల్ అవుతూ ఉంటే మార్జిన్ వాల్యూని 0కి చేసేసాం, బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ యాడ్ చేసాం, బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ రిపీట్ అయిపోతూ ఉంటే నో రిపీట్ అనే వాల్యూ యాడ్ చేసాం. తర్వాత ఏం చేసామంటే ఇమేజ్ అనేది స్క్రీన్ మొత్తం స్ప్రెడ్ అయ్యేలాగా బ్యాక్గ్రౌండ్ సైజ్ ఇచ్చాం. సో ఓకేనా గైస్, మన అవుట్పుట్ ఇప్పుడు ఎలా ఉంది, ఇలా ఉంది. ఓకేనా గైస్, ఇది బ్యాక్గ్రౌండ్ ఇమేజ్. మనం ఇప్పుడు ఏం చేద్దాం, లాగిన్ పేజ్కి కోడ్ రాద్దాం. ఓకేనా గైస్, ఇప్పుడు మనం ఏం చేద్దామంటే లాగిన్ పేజ్ కోడ్ రాద్దాం. ఇప్పుడు మనం ఏం చేద్దాం, డివ్ అనే ఒక ఎలిమెంట్ తీసుకుందాం. ఓకేనా గైస్, డివ్ ఎలిమెంట్ అంటే ఏంటి, ఎలిమెంట్ ఈజ్ నథింగ్ బట్ ఓపెనింగ్ ట్యాగ్, కంటెంట్, క్లోజింగ్ ట్యాగ్. ఓకేనా గైస్, ఓపెనింగ్ ట్యాగ్కి క్లోజింగ్ ట్యాగ్ డిఫరెన్స్ ఏంటి, ఈ స్లాష్. గైస్ ఈ స్లాష్ చేస్తే దానికి ఇది ఓపెనింగ్ ట్యాగ్, అది ఓపెనింగ్ ట్యాగ్. ఎప్పుడైతే మనం స్లాష్ అప్లై చేస్తామో, సో గైస్ మారించండి, సో మళ్ళీ డివ్ అని రాయగానే ఎప్పుడైతే మనం క్లోజింగ్ ట్యాగ్ ఇవ్వగానే ఆటోమేటిక్గా అది క్లోజింగ్ ట్యాగ్ తీసేసుకుంటుంది. ఓకే గైస్, డివ్ అని తీసుకున్నాం. డివ్ లోపల మనం ఏం చేద్దాం, ఒక ఫామ్. గైస్ ఎప్పుడైనా మనం ఒక ఫామ్ క్రియేట్ చేయాలండి, అది లాగిన్ పేజ్ అవనే, సైన్అప్ పేజ్ అవనే, ఎప్పుడైనా మనం ఒక యూజర్ దగ్గర నుంచి ఒక డేటా తీసుకోవాలంటే ఒక ఫామ్ రూపంలో తీసుకోవాలి గైస్. సో ఫామ్ కాబట్టి మనం ఫామ్ అనే ఎలిమెంట్ని యూజ్ చేయాలి. ఓకే గైస్, ఫామ్ అనే ట్యాగ్ని గైస్, ఫామ్ అనే ఎలిమెంట్ని డిక్లేర్ చేసుకుందాం. ఓపెనింగ్ ట్యాగ్, క్లోజింగ్ ట్యాగ్. గైస్ మనం ఏం చేద్దాం, ఇప్పుడు H1 రాద్దాం. H1 ఎలిమెంట్లో ఏం రాద్దాం, వెల్కమ్. ఓకే గైస్, వెల్కమ్ అండ్ హౌ ఆర్ యూ, వెల్కమ్, హౌ ఆర్ యూ. ఓకే గైస్ అని రాసి దాని తర్వాత ఏం రాద్దాం. సో గైస్ మనం ఏం డిస్కస్ చేసుకున్నాం, ఒక యూజర్ దగ్గర నుంచి డేటా తీసుకోవాలంటే మనం ఏం ట్యాగ్ వాడాలి గైస్, చెప్పండి ఏం ట్యాగ్ వాడాలి, ఇన్పుట్ అనే ట్యాగ్ వాడే. ఓకే, కానీ యూజర్ దగ్గర నుంచి ఎలాంటి డేటా తీసుకోవాలో మీకు తెలియాలి గైస్. ఫస్ట్ అసలు యూజర్ దగ్గర నుంచి నేమ్ తీసుకోవాలా, నెంబర్ తీసుకోవాలా, ఈమెయిల్ తీసుకోవాలా, పాస్వర్డ్ తీసుకోవాలా, అది ముందు మీరు తెలిస్తే మీరు ఏం చేయాలి, టైప్ ఈజ్ ఈక్వల్ టు స్ట్రింగ్ డేటా టైప్లో ముందు మరి ఇచ్చుకోవాలి. ఫస్ట్ మనం లాగిన్లో ఏముంటే యూజర్ నేమ్, పాస్వర్డ్. యూజర్ నేమ్ అంటే ఏంటి, స్ట్రింగ్ టైప్. సో మనం ఇక్కడ ఏమిద్దాం, టెక్స్ట్. ఓకే గైస్, మనం ఇక్కడ ఇన్పుట్ తీసుకున్నాం, ఇన్పుట్ ట్యాగ్ క్లోజ్ చేసేసాం. ఓకేనా గైస్, ఇక్కడ చూడండి ఇప్పుడు ఫామ్. ఓకేనా గైస్, ఇప్పుడు సేమ్ అలాగే ఇంకోటి తీసుకుందాం. సో జస్ట్ దీన్ని కాపీ చేయండి, జస్ట్ పేస్ట్ చేయండి. ఇప్పుడు ఇది యూజర్ నేమ్ గైస్. ఓకేనా, ఇన్పుట్ అనేది యూజర్ నేమ్కి టెస్ట్, పాస్వర్డ్కి ఏంటి, పాస్వర్డ్. ఓకేనా గైస్, ఇప్పుడు వెల్కమ్ చెప్పాం, యూజర్ నేమ్ కొట్టమంటున్నాం, పాస్వర్డ్ ఎంటర్ చేయమంటున్నాం, తర్వాత ఏంటి, బటన్ యాడ్ చేయాలి. బటన్ కూడా ఇన్పుట్ ఏంటి, టైప్ ఈజ్ ఈక్వల్ టు సబ్మిట్. ఓకేనా గైస్, సబ్మిట్. సో దాంట్లో వాల్యూ ఏముండాలి, లాగిన్ అని ఉండాలి. ఓకే గైస్, లాగిన్. సో కంట్రోల్ ఎస్ కొట్ట గైస్. సో మనం ఇక్కడ చెక్ చేద్దాం గైస్. ఇక్కడ చూడండి, వెల్కమ్, హౌ ఆర్ యూ. సో స్పెల్లింగ్ తప్పండి గైస్, హౌ ఆర్ యూ. సో ఓకే గైస్, వెల్కమ్ అండ్ హౌ ఆర్ యూ. గైస్ ఇక్కడ మీరు గమనించారా, ఒక్కసారి నేను మీకు ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేసే గైస్ అసలు బ్లాక్ లెవెల్ ఎలిమెంట్ అంటే ఏంటి, ఇన్ లెవెల్ ఎలిమెంట్ అంటే ఏంటి. కానీ ఇప్పుడు ప్రాక్టికల్గా అసలు మీకు స్టైలింగ్ అప్లై చేసి చూపిస్తాను గైస్, అసలు ఏది ఎలా ఉంటుంది గైస్. ఇప్పుడు గైస్ మనం ఇదేం స్టైలింగ్ అంటారు, ఇలా మనం హెడ్ లోపల రాస్తే దాన్ని ఏం స్టైలింగ్ అంటారు, ఇంటర్నల్ సిఎస్ఎస్. సో ఇంటర్నల్ సిఎస్ఎస్ అంటే ఏంటి అది చూసాం, ప్రాక్టికల్గా కూడా చూసాం గైస్. మరి ఇన్లైన్ సిఎస్ఎస్ కూడా చూడాలిగా. ఇన్లైన్ సిఎస్ఎస్ సింటాక్స్ ఏంటి, స్టైల్ అనేది తీసుకుని
స్టైల్ అని తీసుకుని ఈజ్ ఈక్వల్ టు డబల్ కొటేషన్లో ప్రాపర్టీ కాలన్ వాల్యూ. ఓకే గైస్, ఇప్పుడు నేను ఏమిస్తున్నానంటే నాకు బార్డర్. సో గైస్ చూడండి, ఇక్కడ బార్డర్ రేడియస్, బార్డర్ బాటమ్, బార్డర్ చూడండి గైస్ ఎన్ని వచ్చేసినాయో. జస్ట్ మీకు ఐడియా ఉంటే చాలు గైస్. చూడండి ఎన్ని వచ్చినాయో గైస్. ఇక్కడ నేను ఏం చేద్దామంటే నేను బార్డర్ ఇస్తున్నా. బార్డర్ నేనేమి ఇస్తున్నా, బార్డర్ కలర్ ఇస్తున్నా గైస్. ఓకే గైస్, బార్డర్ కలర్ నేనేమి ఇస్తున్నా, బ్లూ ఇస్తున్నా. ఓకే గైస్, సో 1 సెకండ్ గైస్. ఇక్కడ బార్డర్ కలర్ కాకుండా సో బార్డర్ అని ఒకే దాంట్లో ఇచ్చారు గైస్ అంతా. సో ఎలా అంటే చూడ, బార్డర్ ఏంటి 10 పిక్సెల్ సాలిడ్ బ్లూ. ఓకే గైస్ చూడండి ఇక్కడ. సో బార్డర్ వచ్చిందా. సో గైస్ నేను ఇక్కడ దీనికి విడ్త్ చెప్పానా, H1 ట్యాగ్ ఎంత విడ్త్ ఉండాలని చెప్పానా గైస్. ఇక్కడ చూడండి అంతగా. సో మనం ఇన్స్పెక్ట్ ఓపెన్ చేసి చూద్దాం అసలు ఏమైందా ఏంటని. సో గైస్ చూడండి, సో హెడ్ ట్యాగ్ ఓపెన్ చేసాం గైస్. చూడండి హెడ్ ట్యాగ్లో ఇది బాడీ ట్యాగ్ ఓపెన్ చేసాం. సో బాడీ ట్యాగ్లో మనకేంటి డివ్ ట్యాగ్ ఉంది. డివ్ ట్యాగ్లో మళ్ళీ ఫామ్ ట్యాగ్ ఉంది. ఫామ్ ట్యాగ్లో H1 ట్యాగ్. గాయస్ ఇక్కడ చూడండి, నేను అసలు H1కి ఏమన్నా స్టైలింగ్ అప్లై చేశాను చూడండి ఒకసారి. ఇది H1. అసలు నేను H1కి ఏమైనా స్టైలింగ్ అప్లై చేశాను గైస్. ఇది H1. ఇక్కడ ఇన్లైన్ స్టైలింగ్ అప్లై చేశా. సరే గైస్, ఓకే అసలు ఇది కూడా నేను అప్లై చేయట్లా. ఓకేనా గైస్, అసలు మీకు అసలు బాక్స్ మోడల్ అంటే ఏంటో తెలియాలి ఫస్ట్ గైస్. అసలు నేను H1కి అసలు ఎక్కడ కూడా స్టైలింగ్ అప్లై చేయాలి. అది ఇన్లైన్ అప్లై చేయాలా, ఇంటర్నల్ అప్లై చేయాలి, ఎక్స్టర్నల్ అప్లై చేయాలి. కానీ మనకు చూడండి, నేను ఎప్పుడైతే దీంట్లో H1 సెలెక్ట్ చేశాను గైస్, చూడండి ఇక్కడ బాక్స్ మోడల్ మార్జిన్ వచ్చేసి ఎంత ఉంది H1 ఎలిమెంట్కి చూడండి గైస్, 21.440 అంత ఉంది గైస్. చూడండి నేను అసలు నేను చెప్పాను గైస్, ఎప్పుడైతే మనం ఒక ఎలిమెంట్ని క్రియేట్ చేస్తామో ఆటోమేటిక్గా ఏం క్రియేట్ అవుద్ది, బాక్స్ మోడల్ క్రియేట్ అయిపోద్ది గైస్. ఇక్కడ చూడండి ప్యాడింగ్ ఏమీ లేదు, బార్డర్ ఏమీ లేదు, కానీ మార్జిన్ చూడండి గైస్, మార్జిన్ ఎంత ఉంది, 21.440 ఉంది. ఓకే గైస్, ఇప్పుడు మనం ఏం చేద్దామంటే దీనికి ఏం చేద్దాం, H1 కదా, ఇప్పుడు దీనికి నేను ఇన్లైన్ CSS అప్లై చేద్దాం. ఓకే గైస్, ఏంటి స్టైల్ ఈజ్ ఈక్వల్ టు డబల్ కొటేషన్లో మనం రాయాలి ఏదైనా సరే. ఇప్పుడు నేను ఏమంటా, ప్యాడింగ్. ఓకే గైస్, ప్యాడింగ్ నాకు ఎంత కావాలి, నేను 0 ఇచ్చేస్తున్నాను గైస్. ఆల్రెడీ ఇక్కడ మనం చూడండి, ఆల్రెడీ ప్యాడింగ్ 0నే ఉంది, బార్డర్ కూడా 0నే ఉంది, కానీ ఇక్కడ మార్జిన్ వచ్చేసి ఎంత ఉంది, 21.440 ఉంది. నేను ఏమొస్తాను, మార్జిన్ 0 పెట్టేస్తున్నా. ఓకే సేవ్ చేస్తున్నా గైస్. ఇక్కడ చూడండి ఇప్పుడు, సో మార్జిన్, బార్డర్, ప్యాడింగ్, సో ఇలా. ఓకే గైస్ చూడండి, కంటెంట్, ప్యాడింగ్ మొత్తం చూడండి. ఇప్పుడు నాకు మార్జిన్కి వాల్యూ లేదు, బార్డర్కి వాల్యూ లేదు, ప్యాడింగ్కి వాల్యూ లేదు, దేనికి వాల్యూ లేదు. ఇప్పుడు గైస్ నేనేం చేస్తానంటే, ఇప్పుడు ఇది ఒక ప్రాపర్టీ, ఇంకో ప్రాపర్టీ ఇవ్వాలంటే సెమీకోలన్ ఇచ్చి తర్వాత ఏం రాయాలి మనం, బార్డర్ రాయాలి గైస్. బార్డర్కి ఏం ఇవ్వాలంటే, బార్డర్కి 3 వాల్యూస్ ఇవ్వాలి. ఒకటి బార్డర్ ఎంత హైట్ ఉండాలి, సపోజ్ నేను ఒక 10 పిక్సెల్ ఇస్తున్నా, అది ఏ కలర్లో ఉండాలి. ఓకేనా గైస్, అది ముందు బార్డర్ అనేది గైస్, బార్డర్లో చాలా టైప్స్ ఉంటాయి, సాలిడ్, లైక్ డాట్స్, డబల్, అలా చాలా టైప్స్ ఉంటాయి గైస్. ముందు మనం సాలిడ్ చూద్దాం. సాలిడ్ అంటే ప్లెయిన్గా ఒక లైన్గా రావడానికి సాలిడ్ అంటారు. సో బార్డర్ వచ్చేసి మనకి బార్డర్ వచ్చేసి 10 పిక్సెల్ ఉండాలి, హైట్, సాలిడ్ ఉండాలి, కలర్ ఏంటి, బ్లూ ఇద్దాం. ఓకే గైస్, ఇక్కడ చూడండి. సో నేను మార్జిన్ 0 పెట్టేసా, బార్డర్ 0 పెట్టేసా, ప్యాడింగ్ 0 పెట్టేసా, కంటెంట్ గైస్. అయినా కూడా చూడండి విడ్త్ ఎంత ఆక్యుపై చేసింది, ఎంతైతే స్క్రీన్ ఉందో అంతా ఆక్యుపై చేసేసింది. సో దిస్ ఈజ్ నథింగ్ బట్ ఏ బ్లాక్ లెవెల్ ఎలిమెంట్. ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం గైస్, బ్లాక్ లెవెల్ ఎలిమెంట్ని ఎలా ఎగ్జాంపుల్తో డిస్కస్ చేసాం. ఒక బౌల్లో వాటర్ పోస్తే ఎలాగైతే ఆ విడ్త్ మొత్తం ఆక్యుపై చేద్దో దాన్ని బ్లాక్ లెవెల్ ఎలిమెంట్ అంటారు. సో దీంట్లో కూడా నేను ఎప్పుడైతే HTML ఎలిమెంట్ క్రియేట్ చేశానో అదేం చేసింది, ఆ ఎంటైర్ విడ్త్ మొత్తం ఆక్యుపై చేసింది. సో దీన్ని ఏమంటారంటే బ్లాక్ లెవెల్ ఎలిమెంట్. ఇప్పుడు ఇంకో బ్లాక్ లెవెల్ ఎలిమెంట్ అంటే, సో పక్కన స్పేస్ ఉందా గైస్, ఖచ్చితంగా మనం ఇంకో బ్లాక్ లెవెల్ ఎలిమెంట్ రాయాలంటే ఖచ్చితంగా కిందే రాయాలి. ఓకేనా గైస్, దిస్ ఈజ్ నథింగ్ బట్ బ్లాక్ లెవెల్. ఇప్పుడు అర్థమైంది కదా
బ్లాక్ లెవెల్ అంటే బ్లాక్ లెవెల్ ఎలిమెంట్ అంటే ఏంటో. సో ఇప్పుడు మనం ఇది మొత్తం తీసేద్దాం. సో ఇన్లైన్ సైజెస్ అంటే ఇలా రాయాలి గైస్. సో ఇప్పుడు వీటి పరిస్థితి ఏంటి చూడు గైస్, ఇన్పుట్ ట్యాక్స్ గైస్ ఈయన మరి పక్క పక్కన వచ్చేసింది గైస్. దీస్ ఎలిమెంట్స్ ఆర్ నథింగ్ బట్ ఇన్లైన్ ఎలిమెంట్స్. సో H1 అనేది బ్లాక్ లెవెల్ ఎలిమెంట్, ఇన్పుట్ ఎలిమెంట్ అనేది ఇన్లైన్ ఎలిమెంట్. గైస్ మీరు ఎప్పుడైనా డౌట్ వస్తే మీరు అలా బార్డర్ అప్లై చేసి చూసుకోండి. బార్డర్ అనేది పేరెంట్ ఎలిమెంట్ విడ్త్ ఎంత అయితే ఉందో అంత ఆక్యుపై చేసేస్తే దట్ ఈస్ నథింగ్ బట్ బ్లాక్ లెవెల్ ఎలిమెంట్. అలా కాకుండా ఎంతైతే కంటెంట్ ఉందో అంతవరకు విడ్త్ తీసుకుని తర్వాత నెక్స్ట్ కంటిన్యూ అయిపోతే దట్ ఈస్ నథింగ్ బట్ ఇన్లైన్ ఎలిమెంట్. గైస్ ఇక్కడ చూడండి, ఇన్పుట్ ఎలిమెంట్ ఇచ్చా, ఇంకో ఇన్పుట్ ఎలిమెంట్ ఇచ్చా, కానీ బ్లాక్ లెవెల్ ఎలిమెంట్ కింద ఇన్పుట్ బాక్స్ వచ్చింది. కానీ ఎందుకు దీని పక్కన రాలా, H1 పక్కన ఎందుకు రాలా? ఎందుకంటే H1 అనేది బ్లాక్ లెవెల్ ఎలిమెంట్, కానీ ఇన్పుట్ ఎలిమెంట్ అనేది ఇన్లైన్ ఎలిమెంట్. ఓకే గైస్, ఇది బ్లాక్ లెవెల్ ఎలిమెంట్, ఇది ఇన్లైన్ ఎలిమెంట్. సో గైస్ ఇప్పుడు దీని కింద మనకి పక్కన రాకుండా కింద రావాలంటే మనం బ్రేక్ చేయాలి, ఆ లైన్ బ్రేక్ చేయాలి. సో బ్రేక్ మనం BR అనే ట్యాగ్ వాడాలి. ఓకే గైస్, సో ఇప్పుడు చూడండి, సో దీని కింద ఇది వచ్చేసింది. అలాగే మనం లాగిన్ బటన్ కూడా రావాలంటే సో BR అనే ట్యాగ్ వాడండి గైస్. ఓకే గైస్, ఇప్పుడు చూడండి, వెల్కమ్ అనే H1 ట్యాగ్, ఇదేంటి ఇన్పుట్, యూజర్ నేమ్, పాస్వర్డ్, లాగిన్. ఓకే గైస్, ఇప్పుడు కింద గైస్ ఇప్పుడు నేను చూడండి, నేను ఎందుకు టైప్ మనకి తెలియాలంటే గైస్ ఇక్కడ నేను టైప్ చేస్తుంటే ఆల్ఫాబెట్స్ పడుతున్నాయి, కానీ ఇక్కడ నేను టైప్ చేస్తుంటే డాట్స్ పడుతున్నాయి. గైస్ చూసారా దీనికి దానికి డిఫరెన్స్? ఇక్కడేమో టెక్స్ట్ తీసుకుంటే ఇక్కడ కూడా టెక్స్ట్ తీసుకుంది, కానీ ఇది పాస్వర్డ్ మోడల్లో ఉంది, ఇది టెక్స్ట్ ఫార్మాట్లో ఉంది. ఓకే గైస్, అందుకే మనకి యూజర్ నుంచి ఏ డేటా మనం తీసుకోవాలో అది ముందు మనకు తెలియాలి గైస్. ఓకే గైస్, మన బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ అయిపోయింది, వెల్కమ్, హౌ ఆర్ యూ అని మొత్తం మనం పెట్టాం, యూజర్ నేమ్, పాస్వర్డ్, లాగిన్. గైస్ మనం ఇప్పుడు యూజర్కి తెలియాలి కదా అసలు యూజర్ ఏం అక్కడ ఎంటర్ చేయాలో. సో మనం దానికోసం ఏం వాడతాం, ప్లేస్ హోల్డర్ అని రావాలి. ఓకేనా, సో ప్లేస్ హోల్డర్ మనం ఏం చేస్తాం, ఎంటర్, సో యూజర్ నేమ్ అని పెడతాం, యూజర్ నేమ్. ఓకే గైస్, అలాగే దీన్ని సేమ్ కాపీ చేసి, సో పాస్వర్డ్ కూడా తెలియదు కదా, సో ఇక్కడ ఏం రాద్దాం, పాస్వర్డ్. ఓకే గైస్, సో ఇక్కడ చూడండి ఇన్పుట్ బాక్స్లో ఏముంది, యూజర్ నేమ్, అంతకుముందు పాస్వర్డ్. ఇప్పుడు నాకు తెలుస్తుంది, అబ్బా ఇక్కడేం యూజర్ నేమ్ ఎంటర్ చేయాలి, ఇక్కడేం పాస్వర్డ్ ఎంటర్ చేయాలి, ఇక్కడ లాగిన్ అవ్వాలి. ఓకేనా గైస్, అలా ప్లేస్ హోల్డర్ ఎందుకు ఉపయోగపడుతుంది, యూజర్కి హింట్ ఇచ్చింది అనమాట, ఇక్కడ ఇది ఎంటర్ చేయి, ఇక్కడ ఇది ఎంటర్ చేయి అని. ఓకేనా గైస్, ఇప్పుడు ఎలా ఉంది గైస్, ఇది చూడండి ఎలా ఉంది. కానీ మనం ఇప్పుడు దీనికి స్టైలింగ్ అప్లై చేద్దాం. ఓకేనా గైస్, ముందు డివ్ అనే దానికి ఐడి ఇచ్చుకుందాం. ఓకేనా గైస్, ఐడి ఎందుకు, యూనిక్ పర్పస్ కోసం. నేను ఐడి ఏమిస్తానంటే లాగిన్. సో నేను ఇలా చెప్పా గైస్, ఎప్పుడు కూడా మనం వాల్యూ అనేది స్ట్రింగ్ డేటా టైప్లో ఇవ్వాలి. ఐడి అనేది ప్రాపర్టీ, వాల్యూ అనేది లాగిన్ ఎప్పుడు అనేది స్ట్రింగ్ డేటా టైప్లో ఉండాలి. సో మనం ఇప్పుడు ఇంటర్నల్ సిఎస్ఎస్, అది ఇన్లైన్ సిఎస్ఎస్ ఏం అర్థం, అది ఇంటర్నల్ సిఎస్ఎస్లో. సో ఇది ఐడి కాబట్టి ఏ సింబల్ వాడాలి మనం, యాష్ సింబల్ వాడాలి. సో లాగిన్. సో మనం ఇప్పుడు దీనికి బార్డర్ ఇద్దాం గైస్. బార్డర్ వాల్యూస్ ఏంటి, ఎంత హైట్ ఉండాలో ఇవ్వాలి, ఎలా ఉండాలో ఇవ్వాలి. ఓకేనా గైస్, సాలిడ్గా ఉన్నాడు. ఇంకొక కలర్ ఏంటి, సో బ్లాక్ ఇద్దాం మనం గైస్. ఇక్కడ చూడండి, సో ఈ డివ్ ఎలిమెంట్ కూడా ఏ ఎలిమెంటు, బ్లాక్ లెవెల్ ఎలిమెంటా, ఇన్లైన్ ఎలిమెంటా? సో ఈ డివ్ ఎలిమెంట్ కూడా బ్లాక్ లెవెల్ ఎలిమెంట్. చూడండి ఎంతైతే విడ్త్ ఉందో అంత ఆక్యుపై చేసేసింది. సో ఓకేనా గైస్, ఇప్పుడు మనం దీనికి విడ్త్ అంత కాకుండా, సో గైస్ విడ్త్ ఎంత ఇద్దాం, సో విడ్త్ వచ్చేసి నేను 200 ఇస్తున్నా, 200 పిక్సెల్స్ ఇస్తున్నా, మరి చిన్న. సో విడ్త్ వచ్చేసి 500 ఇద్దాం గైస్. ఓకే గైస్, ఇప్పుడు హైట్ ఇద్దాం, హైట్ వచ్చేసి సో 500 పిక్సెల్స్ ఇద్దాం గైస్. ఓకేనా, ఇప్పుడు విడ్త్ 500 ఉంది, హైట్ 500 ఉంది. ఓకే గైస్, ఇప్పుడు ఓకే 500 కాకుండా ఒక 300. ఓకే గైస్, ఇప్పుడు మన లాగిన్ పేజ్ అనేది ఒక కంటైనర్ లోపల ఉంది. ఓకేనా గైస్, నిన్న మనం డిస్కస్ చేసుకున్నాం అసలు
ఒక కంటైనర్ లోపల ఒక కంటెంట్ ఉన్నప్పుడు దానికి ఎలా ప్యాడింగ్ అప్లై చేయాలి, ఎలా మార్జిన్ అప్లై చేయాలి, సో బార్డర్ ఏంటి అసలు మొత్తం డిస్కస్ చేసుకుని ఇప్పుడు దాన్ని ప్రాక్టికల్గా చూద్దాం. ఓకే గైస్, ఇప్పుడు సో ఇలా ఉంది కదా మనకి క్లమ్జీగా. సో మనం దీన్ని ఎలా స్టైలింగ్ అప్లై చేద్దాం. సో దీని లోపల ఏంటి మనకి ఉంది, ఫామ్ ఉంది గైస్. ఓకే గైస్, సో ఫామ్ అనేది ఏంటి, ఎలిమెంట్ నేమ్. ఇప్పుడు ఇదేం సెలెక్టర్, ఎలిమెంట్ సెలెక్టర్. సో నేను ఫామ్ కూడా ఏం అప్లై చేస్తున్నా, బార్డర్ అప్లై చేస్తున్నాను. ఓకే గైస్, సో బార్డర్ అప్లై చేస్తున్నా ఏంటి 10 పిక్సెల్స్. సో సాలిడ్ ఏం అప్లై చేస్తున్నా, కలర్ ఏంటి గ్రీన్ ఇస్తున్నా. సో ఓకే గైస్, మొత్తం క్లారిటీగా ఉంటుంది, ఏం కన్ఫ్యూజ్ అవ్వచ్చు. ఇది మొత్తం వెనకాల ఉన్నది మొత్తం బ్యాక్గ్రౌండ్. ఈ బ్లాక్ కలర్లో ఉన్నది డివ్ ఎలిమెంటు, ఈ గ్రీన్ కలర్లో ఉన్నది ఫామ్ ఎలిమెంటు. ఓకేనా గైస్, ఇప్పుడు ఈ గ్రీన్ కలర్లో ఉన్న ఎలిమెంట్ మనకు మధ్యలో రావాలి. ఓకేనా గైస్, అలా మధ్యలో రావాలంటే నేనేం చెప్పా, మనకి ఎప్పుడైతే స్పేస్ అనేది బార్డర్కి కంటెంట్కి మధ్యలో రావాలంటే మనం ఏం అప్లై చేయాలి, సో ప్యాడింగ్ అప్లై చేయాలి. ఓకేనా గైస్, సో ప్యాడింగ్ దేనికి అప్లై చేయాలి, ప్యాడింగ్ చెప్పండి. గైస్, మనం ప్యాడింగ్కి డివ్ ఎలిమెంట్కి అప్లై చేయాలా, ఫామ్ ఎలిమెంట్కి అప్లై చేయాలా. సో ఏ బార్డర్, ఇది డివ్ ఎలిమెంట్ బార్డర్. సో బార్డర్కి కంటెంట్కి మధ్యలో రావాలంటే మనం లాగిన్ డివ్ ఎలిమెంట్కి మనం ఏం యాడ్ చేయాలి, ప్యాడింగ్ టాప్. గైస్, ఇక్కడ ప్యాడింగ్కి నాలుగు ప్రాపర్టీస్ అంటే ప్యాడింగ్ లెఫ్ట్, ప్యాడింగ్ టాప్, ప్యాడింగ్ బాటమ్, ప్యాడింగ్ రైట్. నేను ఏమంత అంటే ప్యాడింగ్ టాప్ ఇస్తున్నా. సో ప్యాడింగ్ టాప్ ఎంత ఇస్తున్నా, 20 పిక్సెల్స్ ఇస్తున్నా. గైస్ ఇక్కడ చూడండి, ఇప్పుడు నాకు స్పేస్ ఎక్కడొచ్చింది, ఈ బార్డర్కే కంటెంట్. గైస్ ఇది మొత్తం కంటెంట్ కదా, ఈ గ్రీన్ కలర్ ఉన్నది మొత్తం కంటెంట్. సో నాకు ఏదైతే నేను దేంట్లో అయితే నేను రాశానో లాగిన్ పేజ్ అంటే ఈ డివ్ ఎలిమెంట్ బార్డర్కే కంటెంట్కి మధ్యలో స్పేస్ వచ్చింది. దిస్ ఈజ్ నథింగ్ బట్ ఏ ప్యాడింగ్. ఓకే గైస్, సో అది సరిపోలే మనకి. సో మనం ఏం చేద్దామంటే ఇంకా సో 50 ఇచ్చా, సో అది కూడా సో 70 ఇచ్చా గైస్. సో ఓకేనా, సో 70 ఓకే. ఇప్పుడు కానీ బాగానే ఉంది, కానీ ఇప్పుడు లోపల ఉన్న కంటెంట్, ఇప్పుడు మనం బయట స్పేస్ ఇచ్చుకుంటూ వస్తున్నాం, కానీ లోపల ఉన్న కంటెంట్ లెఫ్ట్ సైడ్ ఉంది, అది నాకు రైట్ సైడ్ రావాలి, అంటే నాకు మిడిల్లో రావాలి. అది ఎలా, సో ఆల్రెడీ మనం డిస్కస్ చేసుకున్నాం గైస్. బార్డర్ అవుట్ సైడ్ స్పేస్ రావాలంటే మార్జిన్ వాడాలి, బార్డర్ ఇన్సైడ్ స్పేస్ రావాలంటే ప్యాడింగ్ వాడాలి. సో ఇప్పుడు ఇది గ్రీన్ కలర్లో బార్డర్, నాకు ఇన్సైడ్ స్పేస్ రావాలి, మనం ఏం వాడాలి, ప్యాడింగ్ వాడాలి. సో అది ఎక్కడ వాడాలి ప్యాడింగ్, ఈ గ్రీన్ కలర్ బాక్స్లో వాడాలి. ఎందుకు, నాకు ఈ బార్డర్ లోపల మధ్యలో స్పేస్ రావాలి కాబట్టి ఈ బాక్స్లో వాడాలి. అదే ఈ లోపల స్పేస్ రావాలంటే మనం ఏం రాసాం, ఆల్రెడీ ప్యాడింగ్ వాడాము. దీనికి ప్యాడింగ్ వాడితే ఈ బార్డర్కే స్పేస్ వచ్చింది, ఇక్కడ ప్యాడింగ్ వాడితే ఇక్కడ మనకు స్పేస్ వచ్చింది. ఓకేనా గైస్, ఇప్పుడు ఇక్కడ ప్యాడింగ్ వాడుతున్నాం, ప్యాడింగ్ లెఫ్ట్. సో ఎంత ఇస్తున్నా, 30 పిక్సెల్ ఇస్తున్నా. గైస్ ఇక్కడ చూడండి, సో నేను ఒకసారి తీసేసి చూపిస్తా చూడండి. గైస్ ఇక్కడ నేను చూడండి, ఇప్పుడు నేను ప్యాడింగ్ లెఫ్ట్ అప్లై చేయకపోతే ఇక్కడ గ్యాప్ ఉందా, లెఫ్ట్ బార్డర్కి కంటెంట్కి, సో గ్యాప్ లేదు. ఎప్పుడైతే నేను ప్యాడింగ్ లెఫ్ట్ అని అప్లై చేశానో, సో గైస్ చూడండి, సో స్పేస్ వచ్చిందా. సో గైస్ అలా లెఫ్ట్ ఈజ్ ఈక్వల్ టు 50 ఇస్తున్నా గైస్. సో ఓకే గైస్, వెల్కమ్, హౌ ఆర్ యూ. ఓకే గైస్, అలా కాదు నాకు మొత్తం చూడండి గైస్, ప్యాడింగ్ అప్లై చేసాం, ఎక్కడ అప్లై చేసాం, డివ్కి ప్యాడింగ్ అప్లై చేసాం, ఫామ్కి ప్యాడింగ్ అప్లై చేసాం. ఓకే గైస్, వెల్కమ్, హౌ ఆర్ యూ. సో మనకేంటి, సో గైస్ మనకి పక్కన వచ్చేసింది కాబట్టి కొంచెం క్లమ్జీగా ఉంది కాబట్టి ఇంకో బ్రేక్ అప్లై చేద్దాం మనం. సో కొంచెం చూస్తే బాగుంటుంది. సో గైస్ జస్ట్ ఇది బేసిక్ లెవెల్లో అసలు ఇలా రాయకూడదు. మనకి ఏంటంటే మీకు అర్థం అవుతుంది, అసలు ఇదే లాగిన్ పేజ్ని మనకి ఇంకా అడ్వాన్స్ టాపిక్స్ వస్తే చాలా సింపుల్గా రాసేవచ్చు గైస్. కానీ మీకు ఫ్రమ్ స్క్రాచ్ నుంచి అసలు ఎలా రాయాలి, అంటే నేను నేర్చుకున్న టాపిక్స్తో ఎలా రాయాలో చెప్తున్నా గైస్. అలా కాకుండా మనం మామూలుగా ఇంకా అంటే సిఎస్ఎస్లో అడ్వాన్స్ టాపిక్ నేర్చుకున్న తర్వాత ఇది ఈ పాటికి మీరు రాసేసి ఉంటారు ఇప్పుడు కూడా. అలా కాకుండా మనం నేర్చుకున్న టాపిక్స్ మీద యూజ్ చేసి ఎలా రాయాలో నేను చెప్తున్నా గైస్, అంతే. సో గైస్ ఇప్పుడు చూడండి, వెల్కమ్, హౌ ఆర్ యూ. సో బాగానే ఉంది, సో యూజర్ నేమ్ బాగానే ఉంది, పాస్వర్డ్ బాగానే ఉంది. మనకేంటి యూజర్ నేమ్ కూడా నేను కొంచెం మార్చాలనుకుంటున్నాను. సో యూజర్ నేమ్ ఉంది. సో నేను దీనికి ఒక్కదానికే మార్చాలనుకుంటున్నాను అంటే మనం దీనికి ఇన్లైన్ స్టైలింగ్ పెడదాం. ఓకే గైస్, యూజర్ నేమ్ ఉంది, మనకి ఏం పెడదాం, స్టైల్ ఈక్వల్ టు మనం ఏం పెడదాం,
ఇప్పుడు నాకు ఇది మధ్యలో ఉంది కానీ ఇది కొంచెం లెఫ్ట్ సైడ్ ఉంది కానీ ఇది కూడా మధ్యలో పెట్టాలో చూద్దాం. స్టైల్ ఈక్వల్ టు ప్యాడింగ్. ప్లస్ ప్యాడింగ్ కాదు, ప్యాడింగ్ అంటే ఎప్పుడు అప్లై అవుద్ది, ఇది ఇప్పుడు ఇన్లైన్ కాబట్టి ఇది బార్డర్ కాబట్టి లోపల ప్యాడింగ్ అప్లై అవుద్ది గైస్. ఇక్కడ యూజర్ నేమ్కి బార్డర్కి ఏమైనా స్పేస్ ఉందా, లేదు. ఇప్పుడు నేను ప్యాడింగ్ అప్లై చేస్తా. ప్యాడింగ్ 10 పిక్సెల్స్ అంట, అంటే నాకు అన్ని వైపులా స్పేసింగ్ వచ్చింది గైస్. అన్ని వైపులా 10 పిక్సెల్స్ అంట గైస్. చూడండి ఇదిగో నేను ఎప్పుడే. సో గైస్ బ్లాక్ కలర్ ఉన్నది బార్డర్కి కంటెంట్కి స్పేస్ వస్తే దాన్ని ఏమంటారు, ప్యాడింగ్ అంటారు. సో మనకి అంత ఓకే గైస్, మనకి అంత అవసరంలో మనకి ఒక 5 సరిపోద్ది. ఓకే గైస్, సో సేమ్. సో మనకి బార్డర్ ఓకే, అది మనకి ప్యాడింగ్ ఓకే, కానీ మన మార్జిన్ కూడా లెఫ్ట్ సైడ్ ఉంది. మనకి ఇదిగో మార్జిన్ కూడా చేసుకుందాం. మార్జిన్ లెఫ్ట్ గైస్. మనకి ఎక్కడ ఎటువైపు అయితే స్పేస్ కావాలో అటువైపు మనం మెన్షన్ చేసుకోవచ్చు గైస్, లెఫ్ట్ టాప్ బాటమ్ అని. ఓకే గైస్, మనం మార్జిన్ లెఫ్ట్ ఎంత ఇద్దాం, ఒక 20 పిక్సెల్స్ ఇద్దాం. ఇంకా ఇద్దాం గైస్, ఒక 70% ఇద్దాం. ఓకే గైస్, కొంచెం మిడిల్ వచ్చిందా ఇంకా, సో 75 వస్తే బెటర్. సో 80 ఇచ్చేద్దాం గైస్. సో 80 ఈజ్ ఓకే. ఓకే గైస్, సో ఇప్పుడు చూడండి, వెల్కమ్, హౌ ఆర్ యూ, యూజర్ నేమ్ ఉంది, పాస్వర్డ్. సో గైస్ సేమ్ స్టైల్స్, జస్ట్ సేమ్ స్టైల్స్ కాపీ చేయండి గైస్. మీకు ప్రతిదీ కూడా క్లారిటీగా క్లియర్గా ఇంటర్నల్ సిఎస్ఎస్ విత్ ప్రాక్టికల్గా చెప్పా, ఇది ఇన్లైన్ సిఎస్ఎస్. ఓకే గైస్, చూడండి గైస్, వెల్కమ్ అయిపోయింది. వెల్కమ్, హౌ ఆర్ యూ, యూజర్ నేమ్, పాస్వర్డ్. సో లాగిన్ కూడా సేమ్, జస్ట్ ఇదే స్టైలింగ్. జస్ట్ ఏంటంటే సేమ్ ఇదే స్టైలింగ్ దీనికి కూడా. ఓకే గైస్, చూడండి, కాకపోతే ఇది ఇంకా చిన్నది కాబట్టి దీనికి ఇంకేం చేద్దాం, సో ఇంకా 120 ఇద్దాం. సో మార్జిన్ ఇంకా కొంచెం జరగాలి కాబట్టి 120 సరిపోద్దు, 150 ఇచ్చామనుకోండి. ఓకే, కాబట్టి 145 ఇద్దాం గైస్. అలా మీకు డిజైన్ తగ్గట్టు వాల్యూస్ మార్చుకుంటామే. ఓకేనా గైస్. అసలు చూడండి ఎంత నీట్గా ఉందో గైస్. నేను ఒక్కసారి ఈ బార్డర్ తీసేసి చూద్దాం అసలు మనకి ఎలా ఉందో చూద్దాం. అంతకుముందు మనం గైస్ ఇక్కడ చూడండి, కంటెంట్కి బార్డర్కి మధ్య అంత గ్యాప్ లేదు. సో మనం కొంచెం ప్యాడింగ్ ఇద్దాం దీనికి. ఓకేనా గైస్, ప్యాడింగ్ ఆల్రెడీ మనం దీనికి ఇచ్చాం. సో మనం ఏంటంటే ప్యాడింగ్ ఇచ్చేసి, సో నాకు ప్యాడింగ్ లెఫ్ట్ సైడ్ గైస్. ఇక్కడ మీరు షార్ట్ కట్స్ కూడా వాడచ్చు. నేను ప్యాడింగ్కి ప్యాడింగ్ మొత్తం నేను ప్యాడింగ్ లెఫ్ట్ కావాలి, రైట్ కావాలి, బాటమ్ కావాలి, టాప్ కావాలి, అలాంటప్పుడు మీరు షార్ట్ కట్స్ వాడచ్చు గైస్. ఇప్పుడు ఏంటంటే నేను 10 పిక్సెల్ ఇచ్చా, 10 పిక్సెల్స్ 10 పిక్సెల్స్ 10 పిక్సెల్స్ 10 పిక్సెల్స్ అంటే గైస్ ఫస్ట్ ఏం చేద్దంటే టాప్, రైట్, బాటమ్, లెఫ్ట్, అలా ఫస్ట్ 10 పిక్సెల్ దేనికి గైస్, ప్యాడింగ్ టాప్, సెకండ్ 10 పిక్సెల్ ప్యాడింగ్ రైట్, థర్డ్ 10 పిక్సెల్స్ ప్యాడింగ్ బాటమ్, ఫోర్త్ 10 పిక్సెల్స్ ప్యాడింగ్ లెఫ్ట్ గైస్. ఇప్పుడు మనం చూద్దాం. సో అంటే మనకే ప్రతి సైడ్ కూడా 10 పిక్సెల్స్ వచ్చింది. కానీ నాకు పైన ఓకే, కానీ నాకు సైడ్స్ కూడా, అంటే నాకు టాప్ బాటమ్ ఓకే, కానీ ఏంటి నాకు లెఫ్ట్ రైట్ ఇంకా స్ప్రెడ్ అవ్వాలి. అంటే లెఫ్ట్ రైట్ అంటే ఏంటి, రెండోది రైట్ సైడు గైస్, లాస్ట్ ఏంటి మళ్ళీ రెండోది, మూడోది బాటమ్, నాలుగోది మళ్ళీ ఏం సైడు, నాలుగోది లెఫ్ట్ సైడ్. ఓకేనా గైస్, ఇది కూడా నేను 20 ఇస్తున్నా గైస్. చూడండి ఓకేనా గైస్, ఫస్ట్ వాల్యూ ఏంటి టాప్, సెకండ్ వాల్యూ ఏంటి రైట్ సైడ్, థర్డ్ వాల్యూ బాటమ్ సైడ్, ఫోర్త్ వాల్యూ లెఫ్ట్ సైడ్. ఓకేనా గైస్, అలా మీరు ప్యాడింగ్ అనే ప్రాపర్టీకి ఇచ్చి 4 వాల్యూస్ ఒకేసారి ఇచ్చుకోవచ్చు. సో మనం ఇది అప్లై చేసిన తర్వాత కొంచెం ఇలా అయింది. సో ఇంకా తగ్గిద్దాం దీనికి, సో బాగుంటుంది. ఇంకా 35 ఇద్దాం. ఓకే, బాగుంటుంది. ఓకేనా గైస్, ఒక 30 ఇద్దాం. సో ఓకేనా గైస్, కొంచెం కంటెంట్ అనేది చిన్నగా ఉంది. సో మనం ఏం అప్లై చేద్దాం, ఫాంట్ సైజ్ కూడా అప్లై చేద్దాం గైస్. చూడండి, అసలు నేను ఫాంట్ కడితే ఫాంట్లో ఉన్న ప్రాపర్టీస్ అన్నీ వచ్చేసింది నాకు. ఫాంట్ ఫ్యామిలీ, ఫాంట్ సైజ్, ఫాంట్ వెయిట్. మనకేం కావాలి, ఫాంట్ సైజ్ కావాలి. ఎంత ఇద్దాం, ఒక 17 పిక్సెల్ ఇద్దాం గైస్. చూడండి, సో మనకి 17 పిక్సెల్స్, కానీ మన ఫాంట్ కొంచెం బోల్డ్ కలర్లో ఉండిపోయింది. ఫాంట్
వెయిట్ బోల్డ్ అంటే కొంచెం థిక్ కలర్లో ఉంటుంది. ఓకేనా గైస్, ఇప్పుడు మనకి 5 అవ్వకుండా మనకి టాప్ ఒక 5 పెడుతున్నాను నేను, అంటే నాకు టాప్ బాటమ్ ఒక 5 సరిపోద్ది గైస్. చూసారా, ఇప్పుడు మనం బార్డర్లు తీసేద్దాం. ఏదైతే నేను అంటే బార్డర్లు ఎందుకు అప్లై చేశానంటే గైస్, మీకు మార్జిన్ ప్యాడింగ్ డిఫరెన్స్ తెలిస్తే అప్లై చేశాను నేను అంతే. ఓకేనా గైస్, మీకు క్లారిటీగా అర్థం కావడానికి. గైస్ చూడండి, వెల్కమ్, హౌ ఆర్ యూ? సో గైస్, దిస్ ఈజ్ నథింగ్ బట్ లాగిన్ పేజ్. గైస్ చూడండి ఎంత సింపుల్గా ఉందో. మీరు ఇప్పుడు నేను బార్డర్లు అప్లై చేసి దాన్ని ఇంకా బాగా వచ్చేలాగా గాయస్, ఇది జస్ట్ మీకు అర్థం కావడం కోసమే. జస్ట్ మీరు ఇంకా దీన్ని బాగా ఇంప్లిమెంట్ చేసుకోవచ్చు. మీరు దీన్ని ఇంకా స్టైలింగ్ అప్లై చేసుకోవచ్చు, ఇంకా కలర్ అప్లై చేసుకోవచ్చు. అట్లా మీరు లాగిన్ పేజ్ వెనకాల కూడా ఇమేజ్ అప్లై చేసుకోవచ్చు గైస్. ఇంకా మనం అంటే దీనికి అంటే మన పాప్కార్న్ ఇమేజ్కి బాగా పక్కన వచ్చేలాగా చూద్దాం. ఓకే గైస్, అంటే ఇప్పుడు మనం ఫామ్ని ఇంకా మనం తగ్గుదాం. ఫామ్ మనం ఏమి ఇచ్చాం, ప్యాడింగ్ ఇచ్చాం. లైక్ గైస్ మనం ఇక్కడ ఏమి ఇచ్చాం చూడండి, నేను ప్యాడింగ్ లెఫ్ట్ ఇచ్చా 50 పిక్సెల్స్. ఓకే గైస్, ప్యాడింగ్ లెఫ్ట్ 50 పిక్సెల్స్ అంటే నాకు గ్రీన్ కలర్ నుంచి కంటెంట్ అనేది 50 పిక్సెల్స్ ముందుకు వచ్చింది. కానీ నేను ఫామ్కి మార్జిన్ ఇస్తున్నా గైస్. చూద్దాం మార్జిన్ ఇస్తే ఏముందో చూద్దాం. మార్జిన్ టాప్ ఇస్తున్నా. ఓకే గైస్, మార్జిన్ టాప్ నేను ఒక 50 పిక్సెల్ ఇస్తున్నా గైస్. చూద్దాం ఏమవుతుంది గైస్. చూడండి, ఇది తీసేస్తున్నా చూడండి గైస్. చూడండి, ఇది గ్రీన్ కలర్లో ఉన్నది ఫామ్ బార్డర్. నేను మార్జిన్ ఇస్తే లోపల స్పేస్ పెరుగుతుందా లేకపోతే పైనుంచి కిందకు వస్తుందో చూడండి గైస్. అబ్జర్వ్ చేయండి క్లారిటీగా. సో నేను మార్జిన్ టాప్ ఇచ్చా. మార్జిన్ టాప్ అంటే బార్డర్కి మార్జిన్ టాప్ ఏంటి, ఇది గైస్. ఆల్రెడీ నెక్ కింద స్పేస్ చూడండి మీరు. సో కిందకు వచ్చింది అంటే ఉండాల్సిన పొజిషన్ నుంచి ఎంత కిందకు వచ్చింది, 50 పిక్సెల్ కిందకు వచ్చింది. అంటే మన మార్జిన్ అంటే ఎప్పుడూ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, బార్డర్ బయట స్పేస్ రావాలంటే మనం మార్జిన్ అప్లై చేయాలి. అలా కాకుండా బార్డర్ ఇన్సైడ్ స్పేస్ రావాలంటే మనం ప్యాడింగ్ అప్లై చేయాలి. ఓకేనా గైస్. సో ఇంకా కొంచెం మనం ఇంకా బార్డర్ టాప్ ఇంకా 70 పిక్సెల్ ఇద్దాం. ఓకేనా గైస్. ఇప్పుడు చూడండి, ఇది రెండు సమానంగా ఉన్నాయా. ఇప్పుడు మనం ఈ రెండు కూడా తీసేద్దాం. మనకి బార్డర్ ఇది, ఇంకేంటి మనకి ఇది. సో కామెంట్ చేయండి గైస్. సో ఓకే గైస్, చూడండి ఎంత సింపుల్గా ఉందో గైస్. ఇది చాలా 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 బేసిక్ లాగిన్ పేజ్. తర్వాత దీన్ని ఇంకా మాడిఫై చేద్దాం. మనం ముందుకు వెళ్ళే కొద్దీ మనం దీన్ని మాడిఫై చేసుకుంటూ వెళ్తే ఇంకా సూపర్ అవుట్పుట్ వచ్చేది గైస్. గైస్ జస్ట్ మీరు దీన్ని విని వదిలేకుండా నేను ఎలాగైతే ఒక లాగిన్ పేజ్ క్రియేట్ చేశానో మీరు ఏం చేస్తారంటే సైన్ అప్ పేజ్. సో జస్ట్ ఏం చేస్తారంటే యూజర్ నేము, పాస్వర్డ్, కన్ఫర్మ్ పాస్వర్డ్, సైన్ అప్ పేజ్. సో జస్ట్ ఇక లాగిన్ బదులు సైన్ అప్. సో ఐ హోప్ మీరందరూ ఇది లాగిన్ పేజ్ తర్వాత విని అంటే మీకు అర్థమైంది అనుకుంటున్నాను. అసలు మొత్తం ప్యాడింగ్ అంటే ఏంటి, మార్జిన్ అంటే ఏంటి, బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ ఎలా యాడ్ చేయాలి, అసలు బాక్స్ మోడల్ అంటే ఏంటి. సో గైస్ ఇప్పుడు చూడండి, బాక్స్ మోడల్ కూడా మొత్తం చూపిస్తాను మీకు అసలు. సో ప్రతిదానికి ఇక్కడ మొత్తం ఉంటుంది గైస్. బాడీలోకి వెళ్తే సో ప్రతిదానికి గైస్ ఇక్కడ చూడండి లాగిన్ పేజ్ అని కానీ మొత్తం మనకి ఇక్కడ మొత్తం ఉంటుంది. ఏదైతే మనం సెలెక్ట్ చేస్తామో దానికి బాక్స్ మోడల్ వచ్చేద్దాం. సో గైస్ మనం ఇక్కడ ఫామ్ సెలెక్ట్ చేస్తున్నాం. సో గైస్ చూడండి, సో ఎంత మొత్తం నేను ఇచ్చిన వాల్యూస్ అంతా మొత్తం వచ్చేది గైస్. నేను ఇక్కడ ఫామ్ సెలెక్ట్ చేసిన, ఇక్కడ మార్జిన్ 70 అంటుంది. నేనంటే ఫామ్ 70 ఇచ్చానా గైస్. చూడండి మార్జిన్ 70 ఇచ్చాను నేను గైస్. మనం ఏదైతే చేసామో అది మొత్తం బాక్స్ మోడల్లో చూసుకోవచ్చు గైస్. చూసుకుని మార్చుకోవచ్చు. కాకపోతే చూడండి గైస్, ఇక్కడ నేను మార్జిన్ 70 అనేది పైన ఒకటే ఉంది చూడండి. లెఫ్ట్ లేదు, రైట్ లేదు, బాటమ్ లేదు. ఎందుకు నేను మార్జిన్ 70 టాప్ ఒకటే ఇచ్చా. అలా కాకుండా నేను మార్జిన్ 70 అని ఇస్తే గైస్ ఇక్కడ చూడండి, ఇగో అన్ని పక్కల టాపు, లెఫ్ట్, బాటమ్ అన్ని పక్కల నాకు 70 వచ్చింది. నేను ఎప్పుడైతే అలా కాకుండా ఎలాగ ఇచ్చాను టాప్ ఒకటే ఇచ్చాను గైస్. ఇక్కడ చూడండి బాక్స్ మోడల్ మొత్తం చేంజ్ అయిపోతుందా గైస్. మొత్తం డిపెండ్ అయ్యి బాక్స్ మోడల్ మీదే ఉంటుంది. మీరు బాక్స్ మోడల్ బేస్ చేసుకుని స్టైలింగ్ అప్లై చేసుకోవచ్చు. ఓకే గైస్, చూడండి మనకి ఎంత బాగుందో. తర్వాత మనం మొత్తం చూద్దాం అసలు ఎలా ఇవ్వాలి, దీనికి స్టైలింగ్ అప్లై చేయాలి, అసలు ఇదేంటి మొత్తం. ఓకే గైస్, ఇప్పుడు మీరేం చేస్తారంటే ఇది విని వదిలేకుండా, సో ఎలాగైతే నేను లాగిన్ పేజ్ క్రియేట్ చేశాను, సో మీరు కూడా సేమ్ ఇంకో ఇన్పుట్ యాడ్ చేసి, సో యూజర్ నేమ్ ఆల్రెడీ ఉంది, సో పాస్వర్డ్ ఇంకోటి ఉంది. సో దీనికి ఇంకో ఇన్పుట్ ట్యాగ్
యాడ్ చేసి యూజర్ నేమ్, పాస్వర్డ్, కన్ఫర్మ్ పాస్వర్డ్, సో కన్ఫర్మ్ పాస్వర్డ్ కూడా పెట్టి సైన్ అప్ పేజ్ పెట్టను గైస్. సో రేపు నేను వీడియో పెట్టను గైస్. సో రేపు మీరు ఈ టాస్క్ చేస్తారని అనుకుంటున్నాను నేను. సో ఎందుకంటే గైస్, ఎంత విన్నా మీకు రియల్ లైఫ్ ఎగ్జాంపుల్ తెలిసినా, నాకు మొత్తం టాపిక్ వచ్చినా కూడా మీరు ప్రాక్టీస్ చేయాలి గైస్. ప్రాక్టీస్ చేయకపోతే మీకు ఎంత వచ్చినా, మీరు ఎంత రియల్ లైఫ్ ఎగ్జాంపుల్ తిప్పినా ఎవరు నమ్మరు గైస్. మీకు ప్రాక్టీస్ వస్తేనే మీకు తెలుస్తుంది గైస్, అసలు ఎక్కడ ఎలా రాయాలి, ఎక్కడ ఏది యూజ్ చేయాలి, అది మొత్తం తెలుస్తుంది గైస్. ఓకేనా? సో టాస్క్ వచ్చేసి ఏంటి గైస్, సేమ్ ఇలాగే. సో గైస్ మీకు ఇష్టం, మీకు బ్యాక్గ్రౌండ్ కలర్ ఏదైనా తీసుకోవచ్చు, కంటెంట్ ఏదైనా తీసుకోవచ్చు, అసలు లేకపోతే మీకు ఇంకా ఎక్కువ కావాలంటే ఎక్కువ ఇన్పుట్ చేయగల తీసుకోవచ్చు. అంటే యూజర్ నేము, యూజర్ ఈమెయిల్, యూజర్ పాస్వర్డ్, యూజర్ ఫోన్ నెంబరు, అలా మీరు ఏదైనా తీసుకోవచ్చు. ఐ హోప్ మీరు ఈ వీడియో చూసిన తర్వాత మీరు ట్రై చేస్తారని అనుకుంటున్నాను గైస్. అసలు గైస్, మీరు నా వీడియోలు స్టార్టింగ్ నుంచి HTML అంటే ఏంటి కాన్సెప్ట్స్, CSS అంటే ఏంటి కాన్సెప్ట్, అసలు ఎలా రన్ చేయాలి గైస్, మొత్తం ప్రతి వీడియో చూస్తే, ఖచ్చితంగా ఇది కూడా చూస్తే గైస్, మీరు ఈజీగా, చాలా ఈజీగా, నేను అనుకుంటున్నా చాలా ఈజీగా మీరు సైన్ అప్ పేజ్ క్రియేట్ చేస్తారు అనుకుంటున్నా గైస్. సో రేపు సండే కాబట్టి ఒక 1 అవర్ కూడా అవసరం లేదు గైస్. ఒక హాఫ్ అన్ అవర్ కూర్చుని అసలు మీకు నచ్చినట్టుగా మీకు బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ పెట్టుకోండి, మీకు ఏది కావాలంటే అది రాసుకోండి, జస్ట్ ఒక సైన్ అప్ పేజ్ అంటే వర్క్ చేయండి అంతే. మీరు ఏదైతే విన్నారో, ఏదైతే నేర్చుకున్నారో దాని మీద వర్క్ చేయండి. ఓకేనా గైస్? ఐ హోప్ మీరు చేస్తారని అనుకుంటున్నాను. సో రేపొద్దున సండే కాబట్టి, సో రేపొద్దున వీడియో ఏమీ లేదు. సో జస్ట్ మీకు ఇది వర్క్ ఇచ్చా, సో టాస్క్ లాగా. సో లాగిన్ పేజ్ నేను మొత్తం చెప్పా గాయస్. సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. అన్న నాకు ఇది అర్థం కాలేదు, ఇది ఇంటర్నల్ CSS నాకు అర్థం కాలేదు, లేకపోతే ఇన్లైన్ CSS నాకు అర్థం కాలేదన్న, సో కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయండి, నేను పర్సనల్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను గైస్. లేకపోతే అంటే ఇదే టాపిక్ ఇంకా బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తే ఇంకో వీడియో కూడా పెడతా గైస్ యూట్యూబ్లో. సో ప్లీజ్ గైస్, మీరు నాకు ఫీడ్బ్యాక్ ఇవ్వండి కామెంట్స్ రూపంలో, నాకు అప్పుడే తెలుస్తుంది కదా అసలు మీకు అర్థమైందా లేకపోతే వేరేలాగా చెప్పనా, సో ఏంటి అని గైస్. సో ఇవాళకైతే ఇదే గైస్, మన టాస్క్ కంప్లీట్ అయిపోయింది. సో లాగిన్ పేజ్ అనుకున్నాం, సో లాగిన్ పేజ్ క్రియేట్ చేసాం గైస్. సో ఇది మన హోమ్ థియేటర్ ప్రాజెక్ట్కి లాగిన్ పేజ్ గైస్. జస్ట్ బేసిక్ గైస్. మనం ఇంకా టాపిక్స్ నేర్చుకున్న కొద్దీ దీన్ని మాడిఫై చేద్దాం ఉన్నాం గైస్. జస్ట్ దీనికి బార్డర్ అప్లై చేస్తాం, దీనికి హోవర్ ఎఫెక్ట్ యాడ్ చేస్తాం, జస్ట్ చాలా ఉన్నాయి గైస్. జస్ట్ ఇది బేసిక్స్ అంతే. ఓకేనా గైస్? ఐ హోప్ మీకు అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను నేను చెప్పింది మొత్తం, కోడ్ మొత్తం. సో మొత్తం అర్థమైంది అనుకుంటున్నాను గైస్. విన్ని వదిలేయకుండా జస్ట్ మీరు ప్రాక్టీస్ చేయండి గైస్. ఈ బాక్స్ మోడల్ అర్థమవుద్ది. అట్లీస్ట్ మీరు ప్రాక్టీస్ చేయకపోయినా కోడ్ రాసి మీరు ఇక్కడ ట్రై చేయండి గైస్. అసలు బాక్స్ మోడల్ ఎలా పనిచేస్తుంది, బార్డర్ అంటే ఏంటి, ప్యాడింగ్ అంటే ఏంటి, కంటెంట్ అంటే ఏంటి, అట్లీస్ట్ ఇదన్నా తెలుసుకున్నా మీరు ప్రాక్టీస్ చేయకపోయినా అట్లీస్ట్ అర్థమవుద్ది గైస్. ఓకే, ఇలా నేను ఇది చేస్తే ఇది అర్థమవుద్ది, ఇది చేస్తే నాకు మార్జిన్ పోద్ది, ఇది చేస్తే నాకు ప్యాడింగ్ వచ్చింది. సో అట్లీస్ట్ అర్థమవుద్ది గైస్. మీరు ప్రాక్టీస్ చేస్తారని కోరుకుంటున్నాను గైస్ రేపొద్దున. అందుకే మీకోసమే, లేకపోతే నేను రేపు కూడా వీడియో పెట్టేసాను గైస్. రేపొద్దున మీకోసమే మీరు టాస్క్ చేస్తారని రేపొద్దున నేను వీడియో పెడతలేదు గైస్. రేపొద్దున మీకు టాస్క్ గైస్, అంటే మీకు ఒక 1 అవర్ ఏదైతే నా వీడియో కోసం ఒక హాఫ్ అన్ అవర్ స్పెండ్ చేస్తున్నారో, అదే నా వీడియో కాకుండా మీరు ఒక సైన్ అప్ పేజ్కి టైం స్పెండ్ చేస్తారని కోరుకుంటున్నాను గైస్. సో నేనైతే చెప్పినట్టు లాగిన్ పేజ్ క్రియేట్ చేశాను గైస్ మీ అందరి కోసం. సో జస్ట్ చాలా సింపుల్ గైస్. జస్ట్ ఏమి యూజ్ చేయాలి, మనం జస్ట్ హైట్ విడ్త్ వాడడం, బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ వాడడం, అసలు మార్జిన్ అంటే ఏంటో చూసాం, ప్యాడింగ్ అంటే ఏంటో చూసాం, అసలు ఎలా అప్లై చేయాలో చూసాం, ఎలా అప్లై చేస్తే ఏమవుతుందో చూసాం, అసలు బ్లాక్ లెవెల్ ఎలిమెంట్ ఏంటో చూసాం, ఇన్లైన్ ఎలిమెంట్స్ అంటే ఎలా చూసాం, అసలు ఎలా ఐడెంటిఫై చేయాలో చూసాం. సో జస్ట్ ఇంతే గైస్, మనం డిస్కస్ చేసుకున్న టాపిక్స్ మీద చెప్పా, ఎక్కువ ఏం చెప్పాలా గైస్. సో ఐ హోప్ అర్థమైంది అనుకుంటున్నాను. సో ఈరోజుకి ఇంతే గైస్. సో మీరు అందరూ కూడా సైన్అప్ పేజ్ చేస్తారు అనుకుంటున్నాను. సో ఎవరికైతే అర్థం కాలేదో ప్లీజ్ కామెంట్ చేయండి గైస్. లేకపోతే ఎవరికైతే అంటే నాకు సైన్అప్ పేజ్ కూడా రాదన్నా, సైన్అప్ పేజ్ కూడా నువ్వే చెప్పానంటే గైస్ నేనే చెప్తా సైన్అప్ పేజ్ కూడా. జస్ట్ మీరు కామెంట్ చేయండి, అన్న సైన్అప్ పేజ్ కూడా చెప్పన్నా అన్న, లేకపోతే ఇది అర్థం కాలేదన్నా, బాక్స్ మోడల్ ఇంకా బాగా చెప్పన్నా. సో నాకు కామెంట్ చేయండి గైస్. కామెంట్ చేస్తే నాకు తెలుస్తుంది సో ఏంటని. ఓకేనా గైస్? సో దట్స్ ఇట్ ఫర్ డే 5 guys. So please share
అండ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ గైస్ మీరు చూస్తున్నారు కానీ ఎవరికైతే యూజ్ అవుద్దో వాళ్ళకు కూడా షేర్ చేయండి సరే, వాళ్ళకు కూడా అండర్స్టాండింగ్ అవుద్ది. ఓకే ఇంత సింపులా, సో ఇంత ఈజీయా అని వాళ్ళకు కూడా అర్థం అవుద్ది గైస్. సో ఐ హోప్ నన్ను సపోర్ట్ చేస్తారు అనుకుంటున్నాను. సో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ గైస్. సో దట్స్ ఇట్ గైస్. సో బాయ్ గైస్.